అలసందల గారెలు. అలసందల గారెలు. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో అలసందల గారెలు. ఎస్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలసందలు. మనం నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకొచ్చాం. అవును. సో ఎందుకు మీరు అలసందల్ని చూస్ చేసుకున్నారు? సో అలసందల్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో అండ్ అలాగే ఇది బోన్ స్ట్రెంథనింగ్తో పాటు బాడీని కూడా చాలా అంటే ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ కానీ జనరల్ వీక్నెస్ బాగా పడుకోవాలని అంటే ఫ్యాటిక్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెంథనింగ్ అంటే కంప్లీట్ బాడీ స్ట్రెంథనింగ్లో కూడా అలసందలు బాగా హెల్ప్ చేస్తుంది. సో బాగా బలం అనమాట. ఎస్. ఓకే. సో మిగతా గారెలకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చారు. లైక్ మీరు ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, కారం, పసుపు అండ్ ఆల్సో పచ్చిమిర్చి అండ్ ఇంకొన్ని కూడా ఇంగ్రీడియంట్స్. అది ధనియా పౌడర్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి మనం ముక్కలుగా చేసుకున్నాం. ఓకే, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటున్నాము. అండ్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అలసందల్ని ఆల్రెడీ నానబెట్టి బాయిల్ చేసేసుకున్నాం. దీన్ని మనం కోర్స్గా మిక్సీ పట్టాలి. అలాగే ఒక మిక్సీ జార్. ముందుగా దీంట్లో కొంచెం అల్లం, చిన్న చిన్న ముక్కలు, వెల్లుల్లి, ఒక స్పూన్, అలసందలు కూడా. సో ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి వాటర్ ఎట్లాగో దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ ఏమి వేయట్లేదు. ఒక నిమిషం. సో ఆల్రెడీ ఇది మనం బాయిల్ చేసుకున్నవే కాబట్టి దీంట్లో మళ్ళీ వాటర్ ఏమి వేయకుండా జస్ట్ కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మనం, కచ్చా పచ్చాగా. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కూడా. ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. సో ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి కూడా. ఓకే. ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ కొంచెం, కసూరి మేతి కొంచెం స్మాష్ చేసి వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా కొంచెం తుంచుకొని వేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ మనం బోన్ స్ట్రెంగ్తనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో ఇది ఎవరెవరికి అవసరం పడుతుంది? సో ఎవరైతే రీసెంట్గా నీకి సంబంధించిన సర్జరీస్ ఏమైనా చేసుకుంటారో అండ్ అలాగే నార్మల్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇట్లా అయినప్పుడు కూడా వాళ్ళకి అది మళ్ళీ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి కానీ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అండ్ అలాగే కట్ చేసిన బోన్ అతుక్కోవడానికి కూడా సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కాల్షియం టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు చాలా మందికి మోకాలు నొప్పులు కానీ బ్యాక్ బోన్ ఇష్యూస్ ఎక్కువగా అయిపోతున్నాయి, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. సో హీలింగ్ లో ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎస్. కొంచెం ఆయిల్ వేద్దాము. అండ్ మీరు కూడా స్టవ్ ఆన్ చేసేయండి ఇంకా. ఓకే. అండ్ ఆయిల్ కూడా పెట్టేసి సో ఇప్పుడు ఇంకా మనం గారెల్లాగా చేసేసుకోవాలి దీన్ని. సో దీనికి బైండింగ్ కూడా ఏం అక్కర్లేదు. సో అలసందలు మనం ఏదైతే మిక్సీ పట్టామో అదే సరిపోతుంది. అవును, చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇది నానబెట్టుకుని పెట్టుకుంటే మాత్రం ఇది కూడా మనం సింపుల్గానే చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేసుకొని ఇంటికి వచ్చాక కూడా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. అవును.
మనకి అలసందల ప్లేస్లో ఇంకేమేమి తీసుకోవచ్చు? ఇంకేదైనా పల్సెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బొబ్బర్లు అంటారు కదా, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సోయాబీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సోయాబీన్ కూడా మంచి మంచి బలాన్ని ఇస్తుంది. బలం అండ్ అలాగే మంచి ప్రోటీన్ కూడా, అది కూడా. పల్లవి, ఈ గ్యాప్లో చక్కగా గారెల్ని అటుపక్క ఇటుపక్క శుభ్రంగా వేయించేసాను. సో చక్కగా అయితే అయిపోయాయి. ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, అలసంద గారెలు రెడీ అయిపోయాయి. ఓకే, అలసంద గారెలు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అలసందల గారెలకి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించుకున్న అలసందలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కసూరి మేతి, కరివేపాకు, నూనె. అలసందల గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించుకున్న అలసందలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, కసూరి మేతి, కరివేపాకు, నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత గారెల్లాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత ఒత్తుకున్న గారెలను వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల గారెలు రెడీ.